మనం ఇదివరకు చూడని జియోమెట్రిక్ ప్యాటర్న్స్ మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన మైండ్లో విజువలైజ్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి వాటిని మనం ఇదివరకు ఎక్కడా చూడకపోయినా అవి మనకు కనిపిస్తాయి. అవి రకరకాల రంగుల్లో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సేమ్ అలాంటి ప్యాటర్న్స్ నాసా వాళ్ళ అఫీషియల్ ఫోటో అండ్ గ్యాలరీ వెబ్సైట్లో మనకు కనిపిస్తాయి. నాసా వాళ్ళు తీసిన ఫొటోస్ అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ ఫోటోల్లో కొన్ని డమరుకాన్ని పోలి ఉంటాయి. ఇంకొన్ని ఫొటోస్ విష్ణుమూర్తి ఆకారాన్ని కలిగి ఉంటాయి. కొన్ని రకాల నిబ్యులాస్ ఆదిపరాశక్తి కన్నులా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నాసా వాటిని హబుల్ టెలిస్కోప్ ద్వారా ఫొటోస్ తీసింది. కానీ ఆ ఫొటోస్కి మనకి ఏ సంబంధం లేదు. అయినప్పటికీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రంగురంగుల ప్యాటర్న్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఎందుకు కనిపిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం విశ్వంలో ఒక భాగం. మనం దాని నుండే పుట్టాము, మళ్ళీ దానిలోనే కలిసిపోతాము. మనకి కావాల్సిందంతా విశ్వం ఇచ్చేసింది. ఆ విశ్వ మెమరీ మన లోపలనే ఉంది. మనం ఏది కోరుకుంటే దానిని మనం యాక్సెస్ చేయవచ్చు. అయితే ఒక సాధారణ వ్యక్తిగా మనం వాటిని తెలుసుకోవడం కష్టం. అందుకు మన ఋషివంశం మనకు ఈ విశ్వరహస్యాలను వేదాలు, పురాణాలు, మంత్రశాస్త్రాల రూపంలో అందించారు. మన పూర్వీకులు డీప్ లెవెల్ మెడిటేషన్లో విన్న శబ్దాలు మనకు వేదాలుగా చెప్పబడ్డాయి. అప్పుడు వాటిని వారు శివుడి నుండి వచ్చాయి అన్నారు. ఇక్కడ శివుడు అంటే శూన్యం. ఇదే అన్నింటికీ ఆధారభూతమైనది. ఈ స్పేస్ ఉంటేనే ఏదైనా అక్కడ కనిపిస్తుంది, లేదు అంటే ఏదీ కనిపించదు. ఈ స్పేస్ నుండి వచ్చిన శబ్దాలను అర్థం చేసుకుని వాటిని అనుసరించి ఫలితాలను పొందారు. అది గురువుల ద్వారా నేటి వరకు నిలిచి ఉంది. ఈ శబ్దాలను లక్షల సార్లు జపం చేశారు. ఈ శబ్దం నుండి ఒక ఆకారం వచ్చింది. దానిని మంత్ర అధిదేవత అంటారు. సో ఒక వ్యక్తి శబ్దాన్ని చేస్తే అది మంత్రం అయ్యి ఒక ఆకారాన్ని సృష్టి చేసింది. ఆకారం వల్ల తగిన ఫలితం పొందుతున్నారు. అలాంటిది ఈ విశ్వంలో ఎన్నో రకాల శబ్దాలున్నాయి. ఆ శబ్దాలు ఎన్ని ఆకారాలను సృష్టి చేసి ఉంటుంది, ఇది కనీసం ఊహకు కూడా అందదు. వీటిని మన పూర్వీకులు ధ్యానంలో పూర్తిగా గ్రహించారు. అందుకే వాళ్ళు ఈ విశ్వాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండం అన్నారు. దీనిని ఇప్పుడు శాస్త్రవేత్తలు మల్టీవర్స్ అంటున్నారు. మన మైండ్ అండ్ బాడీకి జెనెటిక్ మెమరీ కూడా ఉంది. మనకు జియోమెట్రిక్ ప్యాటర్న్స్ కనిపించడానికి ఇది కూడా ఒక కారణం. ఇది పూర్వీకులు అనుసరించిన వాటిని మర్చిపోకుండా మనకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటుంది. అందుకే మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఈ చిత్రాలు కనిపిస్తాయి. ఈ విశ్వం నుండి మనం వేరు కాదు. ఏది అడిగినా మనకు ఈ విశ్వం ఇస్తుంది. ఎందుకంటే ఈ విశ్వం మనలోనే ఉంది. మనకు కావాల్సింది ఇంట్యూషన్. నిత్యం మనకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. మనం ఒక థాట్ని రైజ్ చేసి ధ్యానంలో కూర్చున్నా లేదా ఆకాశం వైపు తదేకంగా చూసినా సరే మన ఆలోచన ఈ అనంత విశ్వానికి కనెక్ట్ అవుతుంది. అందుకే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుడి వైపు చూస్తారు. సాయంత్ర సమయంలో సంధ్యావందనం చేసేటప్పుడు ఆకాశం వైపు చూస్తూ వారికి ఉపయుక్తమైన మంత్రాన్ని స్మరణ చేస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా యూనివర్స్తో శాస్త్ర ప్రమాణాలతో కనెక్ట్ అవుతున్నారు అని అర్థం. మనం కానీ రోజు 10 నిమిషాలు బయట శబ్దం వినిపించకుండా సున్నితంగా మన చెవులను మూసి లోపల ఉండే శబ్దం వింటే రోజులు గడిచే కొద్దీ మనకు ఓంకారం వినిపిస్తుంది. ఇది అన్ని శబ్దాలకు మూల శబ్దం. ఓంకారాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే ఆ శబ్దాన్ని కానీ మనం టోనోస్కోప్ ద్వారా చూస్తే శ్రీచక్రం ఫామ్ అవుతుంది. ఇదే విధంగా ప్రతి మంత్రం అంటున్న ప్రతి మాట ఏదో ఒక రూపాన్ని సృష్టి చేస్తుంది. అది మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మనకు పాజిటివ్గా మాట్లాడాలి అని చెబుతూ ఉంటారు. మనం పంచాక్షరి మంత్రం చేస్తే ట్రయాంగిల్ ఏర్పడి మధ్యలో డాట్ ఉంటుంది. నారాయణ మంత్రం చేస్తే హెక్సాగోనల్ ఆకారం ఏర్పడుతుంది. దుర్గాదేవి మంత్రం చేస్తే ట్రయాంగిల్స్ ఇంటర్లాక్ చేయబడిన ఆకారం ఏర్పడుతుంది. అలాగే గాయత్రి మంత్రం చేసినప్పుడు శ్రీచక్రం ఏర్పడుతుంది. సౌండ్కి, మనస్సుకు ఏర్పడిన చిత్రానికి కొంత వైబ్రేషన్ ఉంటుంది. అందుకే మంత్రం చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ మన శరీరంలో ఉంటుంది. ఈ వైబ్రేషనల్ షేప్స్లో మన కంటికి కనిపించినంత శక్తి ఉంటుంది. ఇది మనల్ని నిత్యం కాపాడుతూ ఉంటుంది. అది మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తుంది. అందుకే మంత్రం చేసేటప్పుడు సత్ప్రవర్తనతో ఉండాలి అని మనకు చెబుతారు. ఈ విశ్వంలో మనం చూడలేని ఎన్నో నిగూఢ శక్తులు ఉన్నాయి. వాటిని మనం మంత్రం ద్వారా పొందవచ్చు. యోగ్యుడైన గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని మంత్రం జపించడం ఉత్తమం. గుర్తుపెట్టుకోండి, మంత్రం యూనివర్స్లో ఉండే ఒక సౌండ్ కోడ్. మన మనసు ద్వారా సంపాదించలేనిది
మంత్రం ద్వారా సంపాదించవచ్చు. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు రుద్రాభిషేకం చేసి రక్షణ పొందుతారు. ఆ మంత్రాలను స్వరసహితంగా ఉచ్చరించినప్పుడు ఈ విశ్వంలో ఉండే కొన్ని నిగూఢ శక్తులను ఆ మంత్రాలు యాక్టివేట్ చేస్తాయి. అవి నేరుగా సంకల్పం చెప్పిన వ్యక్తిని చేరి డీ స్ట్రక్చర్ లో ఉన్న వైబ్రేషన్స్ ని చేంజ్ చేసి మళ్ళీ కొత్తగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. మనం విశ్వం నుండి వచ్చిన ఒక కాపీ ఫైల్. మనం దానికి అలైన్మెంట్ లో లేనప్పుడు మనకు సమస్యలు వస్తాయి. మనం దానికి అలైన్మెంట్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా మంచి జరుగుతుంది. అయితే యూనివర్స్ కి బాగా కనెక్ట్ అవ్వడానికి ఉదయం బ్రహ్మ ముహూర్తం, సాయంత్రం సంధ్యా సమయం బాగుంటుంది. ఆ సమయంలో తీవ్రమైన వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ సమయంలో మనం మంచి సంకల్పం చేసుకుని మంత్ర సాధన చేసినా లేదా ధ్యానంలో కూర్చున్నా సరే మన కోరికలు తీరడానికి అనువుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? రుద్రాభిషేకం నుండి వస్తున్న శబ్దాన్ని వింటున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఎందుకంటే ఆ శబ్దం అంత శక్తివంతంగా ఉంటుంది. మనం కూడా విశ్వంలో ఒక భాగం కాబట్టి ఆ శబ్దం వింటున్నప్పుడు మన శరీరంలో కొంత శక్తి పుడుతుంది. అందుకే మనం ఏ థాట్ ని ప్రాసెస్ చేసినా అది యూనివర్స్ లో ఉండే రీసోర్సెస్ కి కనెక్ట్ అవ్వడానికి కొంత శక్తిని తీసుకుంటుంది. ఈ రోజు మనకు కనిపిస్తున్న వ్యక్తులు, పరిస్థితులకు మనం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కారణం. ప్రతి సంఘటన కూడా ఇంటర్లింక్ చేయబడి ఉంటుంది. మనకి ఏది కావాలో దాన్ని మనం సృష్టి చేసుకుంటున్నాం. ప్రతి సంఘటన కూడా ఇంటర్లింక్ చేయబడి ఉంటుంది. మనకి ఏది కావాలో దాన్ని మనం సృష్టి చేసుకుంటున్నాం. అందుకే పెద్దలు నీకు ఏం కావాలో లోపలే వెతుకు అంటారు. విశ్వం మనతో కమ్యూనికేట్ చేస్తుంది. దాని భాష మనకి ఇంట్యూషన్ రూపంలో ఉంటుంది. దాన్ని యోగ్యులైన వాళ్ళు గట్టిగా పట్టుకొని మనకు అందించారు. మీరు ఏ సమస్యలో అయినా ఉండనివ్వండి, దాని అర్థం మీ వైబ్రేషన్ మారిపోయిందని, మీరు సహజంగా లేరు అని. మళ్ళీ సహజ స్థితికి రావాలి అంటే విశ్వశక్తి మీకు సహకరించాలి. ఇదే అంతటా నిండి ఉన్న చైతన్యం. ఈ చైతన్యమే అనేక రూపాలుగా లోపల మరియు బయట మనకు కనిపిస్తుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతిదీ దైవ స్వరూపం అని అంటారు. తన సహజమైన స్థితిలో ఉండి నిత్యం వెలుగుతూ ఆనందంగా ఉండే లీలా వినోదమే ఈ విశ్వం. మనం ఈ విశ్వం నుండి వేరు కాదు, మనమే అదే మనం. ఈ కాన్సెప్ట్ కి చాలా డెప్త్ ఉంది. మనం తర్వాత వచ్చే వీడియోస్లో వీటి గురించి మాట్లాడుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు.